విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూకి ఓ ప్రత్యేకమైన పేజీ ఉంది. 1983లోనే తొలిసారి గెలిచి ఆయన టీడీపీలో కీలకంగా మారి బెజవాడ రాజకీయాలను మలుపు తిప్పారు. ఇక అనేక సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టారు. విజయవాడ రాజకీయాలను శాసించారని చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరపున విజయాలు అందుకున్నారు. అక్కడ దేవినేని నెహ్రూనే జనాలు చూసేవారు తప్ప పార్టీలను కాదు. అంతలా బెజవాడ రాజకీయాల్లో పట్టుని సాధించిన నెహ్రూ వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ మాత్రం చట్టసభల్లోకి ఈ రోజుకి అడుగు పెట్టలేకపోవడం రాజకీయ విచిత్రమే అని అంతా అంటున్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా వారసుడిగా కాంగ్రెస్ తరపున అవినాష్ 2014 లోక్సభ ఎన్నికల్లో విజయవాడ లోక్సభకు పోటీ చేశారు. అయితే విభజన వల్ల కాంగ్రెస్ దెబ్బతినడంతో ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన అవినాష్ 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కొడాలి నాని మీద ఓటమి పొందారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2024లో ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమి అందుకున్నారు. ఇలా 3 ఎన్నికల్లో పోటీ చేసి 3 చోట్ల అవినాష్ ఓడిపోయినా గెలుపుదారులు దొరకడం లేదని అంటున్నారు. దీంతో అవినాష్ ఈసారి పెనమలూరు అసెంబ్లీ సీటు మీద ఫోకస్ పెట్టారంటున్నారు. ఆయన అనేక సార్లు గెలిచారు. దాంతో తండ్రి వారసత్వం బలం అక్కడ కలిసి వస్తుందని, తనను గెలిపించి తీరుతుందని అవినాష్ బలంగా నమ్ముతున్నారు. దాంతో ఆయన అక్కడే తన కార్యక్షేత్రంగా మార్చుకుని వర్క్ స్టార్ట్ చేశారు అంటున్నారు. ఇక దేవినేని అవినాష్ విషయంలో జగన్ ఏ విధంగా ఆలోచిస్తారన్నది కూడా ఇక్కడ చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా దేవినేని అవినాష్ని పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందంటున్నారు. అవినాష్ అయితే యువకుడు, అన్ని విధాలుగా దూసుకుని వెళతాడని పార్టీ భావిస్తోంది. అంతేకాదు విజయవాడ ఎంపీ సీటు గత 3 ఎన్నికల్లోనూ వైసీపీకి చిక్కలేదు. 3 ఎన్నికల్లో 3 మార్చినా గెలుపు మాత్రం అందుకోలేక వైసీపీ చతికిలబడింది. దాంతో యువకుడు నెహ్రూ రాజకీయ వారసుడిగా అవినాష్ని పోటీకి దించాలని చూస్తోంది. మరి అవినాష్ అయితే పెనమలూరు మీద కన్ను వేశారు. ఈ విషయంలో జగన్ ఆయన మాట వింటారా, ఆయన ఆశలు నెరవేరుస్తారా అన్నది చర్చగా ఉంది.